ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ప్రసాద్ ఇంటీరియర్స్. నేను మీ ఎంఎస్ ప్రసాద్. ఈరోజు ఒక కొత్త వీడియో అయితే నేను మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. వీడియో ఏంటంటే మనం స్లైడింగ్ కబోర్డ్ చేస్తూ ఉంటాం కదా. అదే స్లైడింగ్ కబోర్డ్ అంటే మనం ఫ్రేమ్ వర్క్ అయినా కానీ అలాగే బాక్స్ వర్క్ అయినా కానీ ఆ స్లైడింగ్ కబోర్డ్కి లోపల మనం లైట్ అనేది ఫిట్ చేస్తూ ఉంటాం. అంటే లైట్ అంటే మనకు వచ్చేసి డోర్ తీసినప్పుడు ఆన్ అవుతుంది, డోర్ క్లోజ్ చేసినప్పుడు అయితే ఆఫ్ అయితే అయిపోతుంది. ఆ లైట్ ఎలా ఫిక్స్ చేయాలి, అది దానికి ఏ రకమైన స్టిప్ వాడాలి, దాని స్విచ్ ఎలా ఉంటుంది అని చాలా మంది అయితే కామెంట్ చేసి అడిగారు. అలాగే ఒక వీడియో కూడా డీటెయిల్గా చేసి పెట్టాను, లైట్ ఎలా ఫిట్ చేయాలని చాలా మంది అయితే అడిగారు. వారి కోసం అయితే నేను వీడియో చేస్తాను. ఈ వీడియోలో వచ్చేసి మీకు డీటెయిల్గా మొత్తం ఈ లైట్ అనేది ఎలా ఫిట్ చేయాలి, స్విచ్ ఎలా ఫిట్ చేస్తాం, అలాగే దీనికి ఏ డోర్కి అయితే మనం దీన్ని స్విచ్ అనేది అటాచ్ చేయాలి, అంటే ఫ్రంట్ డోర్కి అటాచ్ చేయాలా, బ్యాక్ డోర్కి అటాచ్ చేయాలా అనేది మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే ఈ బెడ్రూమ్ ఒకటి, నెక్స్ట్ కిచెన్లో కూడా మనం ప్రొఫైల్ లైట్ అయితే పెడతాం. ఆ లైట్ కూడా ఎలా పెట్టాలి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. మరి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేస్తున్న వర్క్లో కానీ అలాగే మీరు చేసుకున్న వర్క్లో కానీ మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి ఆన్సర్ అయితే ఇస్తాను. అలాగే నా చేత వర్క్ చేయించాలనుకునేవారు నా వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, మీకు కాల్స్ చేయొచ్చు, అలాగే మెసేజ్ పెట్టచ్చు. మీ ప్రతి కాల్కి అలాగే ప్రతి మెసేజ్కి నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఇంకా కొంతమంది నన్ను ఏమడుగుతున్నారంటే అన్న హార్డ్వేర్స్ కోసం మాకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ ఎవ్వరు కూడా క్లారిఫైగా చెప్పట్లేదు. మీకు కొంచెం క్లారిటీగా మాకు హార్డ్వేర్ కోసం అంటే హింజెస్ కోసం, టెలిస్కోప్స్ కోసం, అలాగే సాఫ్ట్ క్లోజర్ మెకానిజమ్స్ కోసం, వీటన్నిటి కోసం కూడా కొంచెం క్లియర్గా చెప్పమని అయితే నన్ను అడుగుతూ ఉన్నారు. వారి కోసం అయితే కొత్త వీడియోలు అయితే నేను చేయబోతున్నాను. మరి మీరు సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే నేను పక్క నుంచి వర్క్ చేయాలి, అలాగే మీకు హార్డ్వేర్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. మీరు మీ సపోర్ట్ నాకు తప్పకుండా ఇస్తే, మన ఛానల్ సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్తో అయితే నేను మీ ముందుగా అయితే వస్తాను. అలాగే ఇప్పటివరకు మనం చేసే ప్రతి వర్క్ కూడా మనం యూట్యూబ్ నుంచి చేస్తుంది. మనల్ని కస్టమర్ ఒక్కసారి నమ్మారంటే మనం వారికి ఎంత అయితే అవుట్పుట్ ఇస్తాం అనేది ప్రతి వీడియోలో నేను చూపిస్తూ ఉంటాను ఇక నుంచి. మరి వీడియోలోకి అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోతాం. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉండిపోతుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. నాతో వచ్చాను ఫ్రెండ్స్. కబోర్డ్ అయితే చూడండి, ఇది మొత్తం మనం బాక్స్ వర్క్ అయితే చేస్తాం. ఇది వచ్చేసి మనకి స్లైడింగ్ ఏరియా. దీనికి వచ్చేసి మనం 2 doors అయితే ఇస్తాం. ఈ 2 doors మనకి ఏ డోర్కి స్విచ్ అయితే వస్తుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. అలాగే మీకు ఈ స్విచ్ అయితే ఒకసారి మీకు ఫస్ట్ నేను చూపిస్తాను. స్విచ్ అయితే ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మీకు ఆన్ ఆఫ్ బటన్. ఇది ఈ ఆన్ ఆఫ్ బటన్ వచ్చేసి మనకి ఇది డోర్కి టచ్ అవ్వాలి. ఇది డోర్కి టచ్ అయినప్పుడు మనకి లైట్ అయితే ఆఫ్ అయిపోద్ది. డోర్ రిలీజ్ చేసినప్పుడు మనకి ఇది లైట్ అయితే ఆన్ అవుతూ ఉంటుంది. దీనికి వచ్చేసి మనకి 2 screws అయితే ఉంటాయి. ఇది మనం ఈ 2 screws కూడా మనం ఫిట్ చేసుకోవడానికి. అలాగే మనకి బ్యాక్ వచ్చేసి మనకి ఏ రకంగా కనెక్షన్కి అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మన డోర్కి కాదు, మనం ఫ్రేమ్కి ఫిట్ చేయాలి. అదే ఫ్రేమ్కైనా బాక్స్కైనా దాన్ని ఫిట్ చేయాలి. అలాగే ఈ ఫిట్టింగ్ ఎలా ఉన్నా కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకు దీనికి స్టిప్ అయితే అంటిస్తాం. మనం LED స్టిప్ అయితే వస్తుంది. అది 5mm ఉంటుంది, 6mm ఉంటుంది. అది మీ ఇష్టం, ఏ స్టిప్ అన్న వేసుకోవచ్చు. ఇక్కడైతే మనం 5mm స్టిప్ అయితే వేస్తాం. మనం ఇక్కడైతే దీన్ని అంటిస్తాం. ఒకసారి ఇలా చూడండి. 5mm స్టిప్ అయితే మనకి ఛానల్కి వెనక్ సైడ్ అయితే వస్తుంది. మనకి ఇక్కడైతే మనం అంటిస్తాం. ఇదంతా ఎలా రెడీ చేస్తామని మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ మన టాప్ ప్లాంక్ వచ్చేసి డ్రిల్ మిషన్తో నేను హోల్ అయితే వేస్తాను. ఆ హోల్ దేనికోసం అంటే మనకి పవర్కి 2 వైర్లు అయితే రావాలి కదా, ఆ వైర్లు అక్కడికైతే వస్తాయి. అలాగే స్టిప్ కూడా స్టార్టింగ్ వైర్లు కూడా అక్కడే కనెక్ట్ అవుతాయి. అది పవర్ సప్లై కోసం అయితే మనం వేస్తున్నాం. అలాగే మీకు స్టిప్ చూపిస్తున్నాం. స్టిప్ కూడా చూడండి ఒకసారి. ఇది 5 meter స్టిప్. ఇది మనం వైట్ కలర్ అయితే తీసుకున్నాం. మనకి కబోర్డ్కి ఎంత కావాలో అంత తీసుకోండి. మీకైతే నాకైతే 2 వార్డ్రోబ్స్ ఉన్నాయి కాబట్టి 2 5 meters సరిపోతుంది నాకు, నేను తీసుకున్నాను. అలాగే మీ బెడ్రూమ్ సైజుని బట్టి మీరు తీసుకోండి. చూసారు కదా మీరు అక్కడ కాపర్ కలర్లో కనిపిస్తుంది. ఆ కటింగ్ అయితే అక్కడైతే చేసుకోవాలి. అలాగే దానికి చిన్న గమ్లా ఉంటుంది. ఆ గమ్ము అంటుకోవాలంటే మీరు ఆ బ్లూ కలర్ టేప్ అయితే తీయాలి. ఆ టేప్ తీసిన తర్వాత మీరు దాన్ని అంటించేసుకోవచ్చు. చూసారు కదా, నేను ఛానల్కి వార్ నుంచి అయితే అంటించుకుంటూ వస్తాను. ఆ టేప్ కొంచెం తీసుకుంటూ ఈ స్టెప్ను అయితే మనం వార్కంతా పెట్టుకుంటూ అంటించుకుంటూ వస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మీరు ఇది అంటించేటప్పుడు అక్కడ లామినేట్ మీద డస్ట్ అది ఏమీ లేకుండా చూసుకోండి. ఆ డస్ట్ అది ఉంటే మళ్ళీ గమ్ము సరిగ్గా అంటుకోదు. ఏమి లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని మీరు అయితే పెట్టేసుకోండి. చూసారు కదా, నేను స్టిప్ అయితే అంటించేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి దీనికి స్విచ్ అయితే ఎలా ఫిట్ చేయాలో కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఈ స్విచ్ వచ్చేసి మనకి సెకండ్ డోర్కి వస్తుంది, అంటే బ్యాక్ సైడ్ డోర్కి అయితే వస్తుంది. ఫ్రంట్ డోర్కి అయితే స్విచ్ రాదు. వచ్చేలా చెయ్యొచ్చు, కానీ ఏంటంటే మామూలుగా జనరల్గా అందరూ బ్యాక్ డోర్కే పెడతారు. అది నేను కూడా బ్యాక్ డోర్కే పెడుతున్నాను. అది కూడా చూడండి ఒకసారి. మీకు మనకి ఈ స్లైడింగ్ డోర్ పట్టి ఉంటుంది కదా, పట్టికి బ్యాక్ సైడ్ అయితే నేను దీన్ని బిగిస్తున్నాను. ఆ స్విచ్ అయితే బిగించేస్తాను. స్విచ్ బిగించేసిన తర్వాత దీనికి పవర్ సప్లై అయితే ఇచ్చేస్తాం. పవర్ సప్లై ఇచ్చేసిన తర్వాత స్విచ్ అలా కనెక్ట్ చేయాలని మీకు చూపిస్తాను.
డోర్ ఉంది కదా, డోర్కి బ్యాక్ సైడ్ అయితే మనకి అది టచ్ అవ్వాలి. అంటే డైరెక్ట్గా మనకి టచ్ అవ్వదు, దానికి చిన్న వుడ్ సపోర్ట్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే డోర్ వెళ్ళి దానికి టచ్ అవ్వదు. ఎందుకంటే డోర్ కంటే మనకి ఆ స్విచ్ కొంచెం వెనక్కి అయితే ఉంది, దానికి టచ్ అవ్వడం కోసం అయితే మనం చిన్నది డోర్కి చిన్న ముక్కనైతే మనం అటాచ్ చేస్తున్నాం. చూసారు కదా, నేను మెజర్మెంట్తో చూసుకుంటున్నాను అది ఎంత డిస్టెన్స్లో ఉంది ఏంటి అనేసి. ఆ డిస్టెన్స్ ఇక్కడ నేను మార్క్ చేసుకొని నేను ఆ ముక్కనైతే అక్కడ నేల్స్ పెట్టేసి నేను పేస్ట్ చేసేస్తున్నాను. ఒకసారి అది కూడా చూడండి క్లియర్గా. అంటే మనం కొట్టినప్పుడు అది మెదడ సపోర్ట్ పెట్టాను, నేను క్లాత్ పెట్టాను డెక్లా మేము డ్యామేజ్ అవ్వకూడదు అనేసి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అక్కడైతే మనం ఫిట్ చేసేస్తున్నాం. ఇది ఫిట్ చేసేసిన తర్వాత ఇది వెళ్ళి ఆ స్విచ్కి అయితే టచ్ అవుతుంది. టచ్ అయిన తర్వాత మీకు లైట్ అయితే ఆఫ్ అయిపోతుంది. అది రిలీజ్ చేసినప్పుడు డోర్ తీసినప్పుడు అయితే లైట్ అయితే ఆన్ అవుతుంది. చూసారు కదా, దానికి వచ్చి చోక్ అయితే పైన పెట్టేస్తాం, మనం చోక్ పెట్టేస్తాం, పవర్ కలెక్షన్ అయితే ఇచ్చేస్తాం. ఇప్పుడు మనం చూసారు కదా, ఈ పవర్కి ఎలా ఇచ్చుకోవాలి ఏంటంటే దాని మీద క్లియర్గా ఉంటుంది, మీరు దాన్ని చూసి ఇచ్చుకోండి. ఇది మీరు చోక్ లేకుండా మాత్రం మీరు డైరెక్ట్గా మీరు కనెక్షన్ ఇచ్చేస్తారంటే మాత్రం స్టిప్ అయితే మనకి ఫెయిల్ అయిపోతుంది. స్టిప్ ఎందుకు పనిచేయదు, మీరు కంపల్సరీ చోక్ తీసుకోండి. అలాగే మీ వార్డ్రోబ్ సైజుని బట్టి కూడా మీరు చోక్ అయితే తీసుకోండి, ఎందుకంటే ఆ చోక్ కెపాసిటీని బట్టి లైటింగ్ అనేది బాగా అయితే వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఏ విధంగా అయితే మనం రోప్ లైట్ అయితే ఫిట్ చేస్తాం. ఇది ఎల్ఈడి స్టిప్, మనం దీని అయితే మనం ఫిట్టింగ్ అయితే చేసేస్తాం. అలాగే మనం స్విచ్ కూడా మనం ఫిట్టింగ్ అయితే చేస్తాం. ఒకసారి చూడండి, ఈ స్విచ్ వచ్చేసి మీకు ఒకసారి చూపిస్తాను దగ్గరగా. మీకు ఈ బటన్ మనం ప్రెస్ చేస్తే లైట్ అనేది ఆఫ్ అయిపోద్ది, మళ్ళీ దీన్ని రిలీజ్ చేస్తే మనకి లైట్ అనేది ఆన్ అవుతూ ఉంటుంది. మామూలుగా ఇప్పుడు మనకి ఆన్ అయి ఉంది కదా, ఇది డోర్ వచ్చి ఆ బటన్ టచ్ అవగానే మనకి ఆఫ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు అయితే మనం దీన్ని ఈ ఎలక్ట్రికల్ కనెక్షన్ అయితే మనకి ఎలక్ట్రిషన్ ఇవ్వాలి. మనం ఇది లైట్ బిగించడం అలాగే స్విచ్ బిగించడం వరకే మన పని. నెక్స్ట్ వచ్చి కనెక్షన్ అంతా మనకి ఎలక్ట్రిషన్ అయితే మనం చేయించాం. అలాగే ఈ డోర్ వేసి మీకు కూడా ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఆఫ్ అయితే అయిపోయింది, ఎందుకంటే మనకి ఈ బటన్ ప్రెస్ అయింది కాబట్టి డోర్ వచ్చేసి మనకి లైట్ అయితే ఆఫ్ అయిపోయింది. మీకు డోర్ తీసి చూపిస్తాను. మీకు లైట్ అయితే ఆన్ అయ్యి ఉంటుంది. మనం ఇది చూడండి ఒకసారి ఈ ముక్కనైతే మనం అటాచ్ చేస్తాం కదా, ఈ ముక్క వచ్చేసి మనకి ఈ లామినేట్ ముక్క వచ్చేసి మనకి స్విచ్ కి అయితే టచ్ అవుతుంది. అంటే డోర్ డైరెక్ట్ గా దాన్ని టచ్ అవ్వదు కాబట్టి మనం దీన్ని అయితే ఫిట్ చేస్తాం. అలాగే మీరు కూడా మేము ఆర్డర్ చేసుకుంటే అప్పుడు ఇలాంటి ఫిట్టింగ్స్ అన్ని కరెక్ట్గా చేసుకుంటే మనకి ఈ లైట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా అయితే వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకు వచ్చేసి ఇది ఫ్రంట్ డోర్కి వేయాలా బ్యాక్ డోర్కి వేయాలని మీకు డౌట్ అయితే ఉండొచ్చు. మీరు ఫ్రంట్ డోర్కి అయితే లైట్ అనేది సెట్ అవ్వదు, మనకి బ్యాక్ డోర్కి అయితే వేయాలి. ఎందుకంటే బ్యాక్ డోర్కి ఇంకేది అడ్డు ఉంటుంది కాబట్టి అది ఫ్రీగా వెళ్ళి వచ్చేస్తూ ఉంటుంది. అదే ఫ్రంట్ డోర్కి మనం లైట్గా తీసుకుంటే ఈ స్విచ్ అది సెట్ అవ్వదు. మనకి బ్యాక్ డోర్కి మీరు స్విచ్ అనేది వేసుకోండి. అలాగే మీకు కిచెన్ లో రోప్ లైట్ కోసం కూడా చూపిస్తాను కదా, మీకు అది కూడా చూపిస్తాను, నాతో రండి ఫ్రెండ్స్. ఇది కిచెన్ కి వచ్చేసి టాప్ యూనిట్ అండి. ఈ టాప్ యూనిట్ మనం ప్రొఫైల్ లైట్ అయితే ఫిట్ చేస్తాం. ఆ ప్రొఫైల్ లైట్ ఎక్కడ ఫిట్ చేస్తామో మీకు ఒకసారి చూపిస్తాను. అది నేను చూసారు కదా, నేను చూపిస్తున్నాను కదా, అక్కడ మీకు చిన్న గాడి కింద అయితే కనిపిస్తుంది లామినేట్ మీద, అది మార్క్ చేసి ఉంటుంది. ఆ మార్క్ లో ఏంటంటే దానికి వెనకాల గ్యాప్ అయితే ఉంటుంది. మనం దానికోసం లామినేట్ అయితే కొంచెం కట్ చేయాలి. నేను లామినేట్ కట్ చేస్తాను, ఎందుకంటే ఆ గ్రూ వచ్చేసి ఆల్రెడీ మనం ప్లైవుడ్ వర్క్ లో మనం గ్రూ అయితే తీసాం. ఇప్పుడు ఆ గ్రూ మీద మనం లామినేట్ అంటించేస్తాం. ఇప్పుడు మా గ్రూ బయటకు రావాలి కాబట్టి మనం దాన్ని మిషన్తో అయితే ఫైల్ చేస్తున్నాం. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మనం హ్యాండ్ ట్రిమ్మర్తో అయితే దాన్ని మనం ఆ గ్రూని అయితే మనం బయటికి తీస్తున్నాం. ఈ హ్యాండ్ ట్రిమ్మర్తో మనం గ్రూ సెట్ చేసేసిన తర్వాత అందులో ఛానల్ అయితే వస్తుంది. ఆ ఛానల్ కూడా మీకు చూపిస్తాను ఎలా వస్తుంది అనేసి. ఇది మిషన్తో తీసినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. జస్ట్ మిషన్ కానీ దాటిందంటే మళ్ళీ డెక్కడము డిస్టర్బ్ అయిపోతుంది. ఆ గ్రూలో జాగ్రత్తగా మీరు మిషన్తో అయితే ఫైల్ చేయండి. చూసారు కదా, మనం ఇలా ఎల్ కార్నర్ అయితే వస్తుంది. ఎల్ కార్నర్ కూడా మనం మిషన్తో ఫుల్గా ఫినిష్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి ఛానల్ ఇది. ఈ ఛానల్ ఒకసారి చూడండి, దీన్ని 5mm ప్రొఫైల్ ఛానల్ అంటారు. ఇది ఇందులో ఓన్లీ 5mm స్టిప్పే వెళ్తుంది, రోప్ లైట్ స్టిప్పే వెళ్తుంది. అది చాలా స్లీక్గా ఉంటుంది, సన్నగా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఇది ఇందులో పెద్దవి ఉంటే 35 ఉంటుంది, అంగులో ఉంటుంది. నేనైతే 5mm అయితే వేస్తున్నాను. ఇది మీ ఇంట్లో చూపించిన కదా, పైన ఎల్ కార్నర్కి మనం క్రాస్ అయితే వేస్తున్నాం. అంటే ఆ లైట్ అలా క్రాస్ అలా టర్నింగ్ అలా తిరిగినట్టు కనిపించాలని చెప్పేసి మనం క్రాస్ అయితే వేస్తున్నాం. మీకు అది ఎలా వేయాలని కూడా ఒకసారి చూపిస్తున్నాను. దాన్ని ఏమన్నా కొంచెం రఫ్గా ఉంటే నేను ఆపరేట్ అయితే ఫైల్ చేస్తున్నాను. అది ఒకసారి చూడండి. చూసారు కదా, మనకి కార్నర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని తీసుకెళ్ళి మనం అక్కడైతే ఫిట్ చేస్తాం. ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఫిట్ చేస్తాం, అది కార్నర్ ఎలాగ వస్తుంది అనేసి. చూసారు కదా ఫ్రెండ్స్, ఛానల్ అయితే మనం ఈ రకంగా పొడవు ఉంటుంది. ఇది మెయిన్ ఏంటంటే ఛానల్ వచ్చేసి మీకు 2 మీటర్ అయితే ఉంటుంది. అంటే మీకు ఇంచుమించు మీకు 78 అంగుళాలు 79 అంగుళాలు అయితే వస్తుంది ఛానల్. అది మీకు అబౌట్ బట్టి మీరు సైజు పొడవు ఎక్కువ అయితే మీరు జాయింట్ వేసుకోండి. ఇంకోటి ఏంటంటే అక్కడ వైర్ వెళ్ళడం కోసం చిన్న గ్రూ అయితే తీస్తున్నాను. అంటే మనకి స్టార్టింగ్ లో ఎండింగ్ లో ఏదో ఒక పక్క నుంచి మనం వైర్ కనెక్షన్ అయితే ఇవ్వాలి. అది ఏంటంటే ఛానల్ నుంచి ఇవ్వాలి కాబట్టి మనం ఛానల్కి చిన్న గాలి అయితే తీస్తున్నాం. అది కూడా చూడండి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఇంకా దానికి ఫెవికాల్ రాసి మనం అక్కడ ఫిట్ చేసేస్తాం. సరే చూడండి ఒకసారి, మనం గమ్ముతో అక్కడైతే మనం ఫిట్ చేసేస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఛానల్కి అయితే గమ్ అయితే రాస్తున్నాను. ఈ గమ్ రాసేసిన తర్వాత ఛానల్ అయితే మనం
అందులో పెట్టేసిన తర్వాత కొంచెం సేపు ఆగితే తర్వాత మళ్ళీ మనం స్టిప్ అయితే అంటించేయచ్చు. అంటే దీనికి నెయిల్స్ వేసి కూడా కొట్టచ్చు, అంటే అంత అవసరం లేదు. దీన్ని గమ్ముతో అయితేనే మీకు బాగా అంటుకుంటుంది అని చెప్పేసి నేను గమ్ముతో పెట్టేస్తున్నాను. చూసారు కదా అంత పర్ఫెక్ట్గా ఎక్కిందో ఛానల్. ఇది గ్లూ తీసినప్పుడు మీరు ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. మళ్ళీ ఆ గ్లూ ఎక్కువ తీసుకుంటే మళ్ళీ ఆ ఛానల్ అందులో మునిగిపోతుంది. అది కరెక్ట్గా సెట్ అవ్వాలి. ఆ గ్లూ కరెక్ట్గా తీసుకోండి. ఇప్పుడు ఈ కార్నర్ కూడా పెట్టేస్తాను. ఈ కార్నర్ కూడా మనం గమ్ రాసి పెట్టేస్తున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ పక్క కొంచెం పొడుగుంటే దాన్ని కూడా మనం సెట్ చేసేసి గమ్మది రాసేసి మనం ఈ పై కార్నర్ని మనం ఫిట్టింగ్ అయితే చేసేస్తున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఛానల్ మనం ఎలా అయితే ఫిట్ చేసేస్తాం. ఇప్పుడు దీనికి మనకి ఛానల్లో మనకు రోప్ లైట్ వస్తుంది కాబట్టి ఆ లైట్గా పక్కన చేతి మనం హోల్ అయితే వేయాలి. ఎందుకంటే కరెంట్ కనెక్షన్ అయితే రావడానికి, పవర్ సప్లై రావడానికి మనం అక్కడైతే చిన్న హోల్ అయితే వేయాలి. ఇంతగా మీరు చూసారు కదా, నేను చిన్న గాడి అయితే కట్ చేశాను కదా ఛానల్ని. అక్కడి నుంచి నేను హోల్ అయితే వేస్తాను పై బాక్స్లోకి. అంటే దీనికి కరెంట్ వే వచ్చేసి పైన ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అది ఛానల్ అందులో అయితే మనం ఫిట్టింగ్ అయితే చేసేస్తున్నాం. అది చూడండి, ఆ టేప్ అయితే తీసేసి అందులో జాగ్రత్తగా మనం అంటించుకుంటూ రావాలి. ఇది ఓపెన్గా అయితే మామూలుగా వేలుతో పెట్టయితే సరిపోతుంది. ఇది లోపలికి వెళ్తుంది కాబట్టి చిన్న సపోర్ట్ అయితే ఇవ్వాలి. చూడండి, చిన్న సపోర్ట్ అయితే ఆ స్టిప్ని అయితే అంటించేస్తున్నాను. మీకు ఈ కార్నర్ వస్తాడు కొంచెం టర్నింగ్ తిప్పుకొని మీరు ఈ కార్నర్లో కూడా మీరు చిన్న సపోర్ట్ ఇచ్చేసి మీరు లైన్ చేసేసుకోవచ్చు. చూడండి, మనం చివరికి అయితే వచ్చేస్తాం. అక్కడ మార్క్ చేసి ఉంది కదా, అక్కడ మార్క్ దగ్గర అయితే మనం కట్ చేసేస్తున్నాం. మరి ఛానల్ ఫిట్ చేసేస్తాం. అలాగే అందులో రోప్ కూడా పెట్టేస్తాం. నెక్స్ట్ వచ్చి దీనికి చిన్న పట్టి వస్తుంది, అది కూడా చూపిస్తాను. ఆ లైట్ కనిపించకుండా అది పెడుతున్నాం కదా ఫ్రెండ్స్, అది పట్టి ఇది పెట్టడంతో మొత్తం ప్రొఫైల్ లైట్ అయితే మనకి కంప్లీట్ అయింది. దీనికి ఒకసారి మీకు ఆన్ చేసి కూడా చూపిస్తాను ఈ ప్రొఫైల్ లైట్ ఎలా వస్తుంది అనేసి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ లైటింగ్ సిస్టమ్ మీకు నచ్చితే మీ కిచెన్స్లో చేసుకోవడానికి మీరు యూస్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి ఐడియాస్తో ఎప్పుడు నేను ముందుకు వస్తూనే ఉంటాను. నన్ను దయచేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం టోటల్గా మనం దీనికి కూడా మనం రోప్ లైట్ అయితే ఫిట్ చేసేస్తాం, ఛానల్ ఫిట్ చేసేస్తాం, అలాగే మనకు వచ్చే స్టెప్ కూడా ఫిట్ చేసేస్తాం. మీరు ఒకసారి లైట్ ఆన్ చేసి చూపిస్తాను ఒకసారి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి కబోర్డ్కి ఇది ఎంత బాగా అయితే మనకి సెట్ అయిందో. ఇది మనం ఇలా ఎల్ కార్నర్ కింద అయితే మనం దీన్ని రెడీ చేస్తాం. ఇది ఫస్ట్ ఏంటంటే మీరు ఈ లైట్ పెట్టుకోవాలనుకున్నప్పుడు దీనికి 5mm ఛానల్ అయితే ఉంటుంది. ఈ ఛానల్ వచ్చేసి మనకి ప్లేవుడ్ వర్క్లోకి అయితే లోపలికి వెళ్ళాలి. ఇది బాక్స్ రెడీ చేసుకున్నప్పుడు లేదా ఫ్రేమ్ వర్క్ చేసుకున్నప్పుడు ఈ ఛానల్ వచ్చి మనం గాడి అయితే ముందు కొట్టేసుకోవాలి. ముందు కొట్టేసుకున్న తర్వాత అప్పుడు దీని తర్వాత మనం లాస్ట్లో ల్యాబెట్ అది ఎంత ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత అయితే మనం ఛానల్ ఫిట్ చేసుకొని లైట్ కనెక్షన్ అయితే తెచ్చుకోవాలి. మరి ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మన వీడియోస్ నచ్చితే మీరు షేర్ చేయండి. ఎక్కడితో నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మరో కొత్త వీడియో అయితే మళ్ళీ నేను ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.